ఫ్రెండ్స్ మా బాబు కూడా తీరు ఫోటోషూట్ అనమాట. ఎద్దుల బండి చూడండి. ఎగ్గు అండి చాలా కష్టమైపోయింది అనమాట. ఎంత నవ్వించినా నవ్వేవాడు కాదు. అదే ఇంట్లో ఉంటే ఇలా అంటే నవ్వేసేవాడు టీవీ చూసుకొని. అక్కడ ఫోటోల షూట్లో మట్టు జనాలు ఎక్కువ. ఫస్ట్ కెమెరా ఎదురుగా లైట్ అవన్నీ చూసి కొంచెం కంగారు పడినట్టున్నాడు. అస్సలు అయితే ఫోటోలు తీసుకోలేదు. చిన్నపిల్లలతో ఫోటోషూట్ అంటే వాళ్ళేమో కానీ వాళ్ళతో పాటు మేమైతే చాలా అలసిపోయామన్నమాట. అది సేపు నవ్వు అని ఎలా ఒకలాగా మెల్లగా ఇంకా పూర్తి చేసుకొని ఫొటోస్ అవి తీయించాము. మొత్తం వీడియో తీయడానికి అయితే నాకు అవ్వలేదన్నమాట. మధ్యలో వీడియో తీసాము. ఇప్పుడైతే ఈ మధ్యలోనే ఇంకా కొట్టడానికి అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఆ ఒక్క ఫోటో తీసి నవ్వించడానికి అయితే మాకు అస్సలు చాలా టైం పట్టేసింది. ఒక్కొక్క ఫోటోకి అరగంట గంట. అదే టక్క నీ గొంత అలా ఉంది అనుకోవచ్చు అనమాట. వాడికి ఫోటోకు పిలిచి ఎగ్గు అని పిలిచి నాకు గొంతు పట్టేసింది అనమాట. అందుకే అప్పటి నుంచి ఇప్పుడు నాకు గొంతు సెట్ అవ్వలేదు. ఇంకా రెండోసారి ఫోటోషూట్కి వెళ్ళినప్పటికీ ఇంకా మాట్లాడలేకపోయాను అనమాట. మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే కష్టపడి ఉంటారు ఫోటోషూట్స్లోని. నాకైతే ఇప్పుడే అర్థమైందనమాట. ఇంకా చుట్టుపక్కల లొకేషన్ అవన్నీ తీస్తున్నాను వీడియో ఎలా ఉందని. ఇలా పెట్టగానే అలాగా ఎత్తులు పెట్టడం నుంచి అయితే 2 సార్లు పడిపోయాడు అనమాట. ఫోటోషూట్ కాదు కానీ చాలా కష్టమైపోయింది. ఇంకా కొంతసేపటికి కారు ఎక్కిస్తామన్నప్పటికీ సైలెంట్గా ఉన్నాడు. ఇంకా కారు ఎక్కించి ఒక 2 రౌండ్లు అలా వేసాడు అనమాట. మా ఊరి దగ్గర చూసారండి ఎలాగ వేసుకున్నాడు కారు మీద కారు. మీ ఇంట్లో కూడా అలాగే జరుగుంటే కామెంట్ చేయండి అనమాట. ఇంకా లాస్ట్లో పిక్స్ ఎలా వచ్చాయో నేను ఫొటోస్ ఎడతాను అనమాట. చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. ప్లీజ్ లైక్. செம்மிடி ஆயுசு நூறாக என்னுயிர் உன்னோட பத்திரச்சொத்தாக என் பார்வை உன்னோடு உன் பொம்மை கண்ணோடு பேசாமல் விண்ணோடு లైక్ కొట్టు బిగులు.